హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లిటిల్ ఆర్ట్స్ మూవీ చూసొచ్చానమాట. ఈ మూవీలో మౌలి, శివాని హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు. అలాగే రాజు కనకాల గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి 2015లో జరుగుతుంది అన్నమాట. హీరో అంతగా చదవడమాట, ఇంటర్లో ఎక్కువ మార్క్స్ రావు. అయితే రాజు కనకాల హీరో వాళ్ళ నాన్నమాట తన కొడుకుని ఎలా అయినా ఇంజనీర్ చేయాలని చెప్పి లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ క్లాస్లో జాయిన్ చేస్తాడు. అలాగే అక్కడే అదే కోచింగ్ సెంటర్లో మెడిసిన్ ఎంసెట్ కోచింగ్కి హీరోయిన్ జాయిన్ అవుతుంది అన్నమాట. హీరోయిన్ కూడా అంతగా చదవదన్నమాట. అలా హీరో ఆల్రెడీ ఒక లవ్ బ్రేకప్ అయి ఉంటుంది అన్నమాట. ఆ బాధలో ఉండే టైంలో హీరో హీరోయిన్ని చూసి ఇష్టపడతాడు. అలా వాళ్ళిద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యి తర్వాత ప్రేమించుకుంటారన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకు మ్యాటర్ తెలిసి హీరోయిన్ని బెంగళూరు పంపించేసేస్తాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో హీరోయిన్ కలిశారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మొత్తం కామెడీ ఉంటుంది అన్నమాట. సినిమా మొత్తము ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది. మెయిన్ సెకండ్ హాఫ్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో వచ్చే కొన్ని సీన్లలో అయితే చాలా బాగా నవ్వుకుంటాం. ఫుల్ కామెడీ సీన్లు అన్నమాట, చాలా బాగుంటాయి. ఈ సినిమా వచ్చి 2015లో రన్ అవుతుంటుంది అన్నమాట, బాహుబలి టైంలో. ఆ టైంలోనే మనకు ఫేస్బుక్ రావడం, అవన్నీ దాని గురించి అది యూజ్ చేయడం, అవన్నీ చూపించడం, కొన్ని మీమ్స్ కానీ రావడం, అవన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ హీరో యాక్టింగ్, హీరో ఫ్రెండ్స్ వాళ్ళ కామెడీ, అలాగే రాజు కనకాల గారితో వచ్చే కొన్ని సీన్స్ కానీ, అలాగే హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో వచ్చే సీన్స్ కానీ అవి అయితే చాలా బాగుంటాయి. ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ సెకండ్ హాఫ్లో కామెడీ అయితే చాలా బాగుంటుంది. పాటలు అంతగా నాకైతే నచ్చలేదు, కానీ ఓవరాల్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. కామెడీ సీన్లు అన్నీ బాగుంటాయి. యాక్టింగ్ వైజ్గా హీరో బాగా యాక్ట్ చేశాడు, హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే రాజు కనకాల గారు మనకి తెలిసిందే, అతను చాలా యాక్టర్, మంచి గొప్ప యాక్టర్, చాలా బాగా చేశాడు. అలాగే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ పేరైతే తెలియదు, అతనైతే చాలా బాగా చేశాడు. అతను సెకండ్ హాఫ్లో అతనితో కొన్ని కామెడీ సీన్లు వస్తాయి, అయితే చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ వేశారు, తను కూడా ఉన్నంతవరకు బాగా చేశారు. ఓవరాల్గా అయితే చూడొచ్చు ఈ మూవీ, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు అన్నమాట. మ్యాడ్ మూవీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కామెడీ సినిమా, ఆ లెవెల్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 4 ఇస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది, నేను బాగా నవ్వుకున్నా సెకండ్ హాఫ్లో. మీరు కానీ చూడకపోతే చూసేయండి. ఈ మూవీ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.